బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కట్ వర్క్ ఫ్రంట్ నెక్ డిజైన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి ఏ విధంగా స్టిచ్ చేయాలో, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ సైడ్స్ ఖర్చులు బయట కనిపించకుండా ఏ విధంగా జాయిన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలో చూపించినట్లు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ డబుల్ ఫోల్డింగ్ తో తీసుకోవాలండి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తో తీసుకున్న తర్వాత క్యాన్వాస్ ని తీసుకోవాలి, దానికి సరిపడే లైనింగ్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ అండి, నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్, కింద విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. ఈ విధంగా ఎందుకు ఎక్కువ తీసుకున్నాను అంటే కట్ వర్క్స్ అనేవి లోపలికి వస్తాయి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ వీడియోలో చూపించినట్లు పెట్టి అటాచ్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఖర్చులు అనేవి లోపలికి ఉండడానికి కోసం ఇక్కడ నేను ముందుగానే కొద్దిగా స్టిచ్ అనేది విడిచిపెట్టి నేను స్టిచ్ వేస్తున్నాను. ఈ అటాచ్ చేసేటప్పుడు నేను వీడియోలో కంప్లీట్గా నేను స్టిచ్ వేయట్లేదు, కొద్దిగా విడిచిపెడుతున్నానండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత క్లాత్లు అనేవి కదలకుండా మిడిల్లో పిన్స్ పెట్టి దాని మిడిల్ పాయింట్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక నేను క్యాన్వాస్కి కట్ వర్క్లు అనేవి 1.5 ఇంచులతో తీసుకున్నాను. సో 1.5 ఇంచులతో నేను కట్ వర్క్ని డ్రా చేసుకున్నాను. ఈ కట్ వర్క్ షేప్ వచ్చేసి ఈ లైనింగ్ పైన పెట్టి ఖర్చులు కనిపించకుండా చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకున్నానండి. మా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మిడిల్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దాని యొక్క మిడిల్ పాయింట్ అనేది నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని యొక్క మిడిల్ పాయింట్ అనేది ఫోల్డ్ చేసి మార్క్ చేసుకుని దానిపైన ఇప్పుడు రెడీ చేసినటువంటి క్యాన్వాస్ ఉంది కదా, క్యాన్వాస్ని పెట్టి మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పిన్స్ పెట్టకుండా మనకు ఈజీగా కుట్టగలుగుతామండి. ఇప్పుడు ఈ కట్ వర్క్లు ఉన్నాయి కదా, ఈ కట్ వర్క్లను కూడా నేను మెల్లగా స్టిచ్ వేస్తున్నానండి. ఈ స్టిచ్ వేసేటప్పుడు షేప్ అవుట్ కాకుండా మనం కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎంత నీట్గా మనం ఈ కట్ వర్క్లని స్టిచ్ వేసుకుంటామో అంత నీట్గా మనకి ఫినిషింగ్ అనేది వస్తుందండి. నేను కుట్టేటప్పుడు ప్రతి స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత కట్స్ అనేవి దగ్గరగా ఇస్తున్నాను అండి. స్టిచెస్ ఊడిపోకుండా కట్స్ అనేవి దగ్గరగా ఇస్తున్నాను. ఈ విధంగా దగ్గరగా ఇవ్వటం వల్ల మనకు రివర్స్ చేసేటప్పుడు చాలా నీట్గా మనకు ఫినిషింగ్ అనేది వస్తుంది. సో నేను ఇప్పుడు కట్ వర్క్ని అయితే రివర్స్ చేస్తున్నానండి. ఈ కట్స్ అనేవి దగ్గరగా ఇవ్వటం వల్ల ఈ కట్ వర్క్లు అనేవి చాలా ఈజీగా మనకు రివర్స్ అవుతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో ఎంత సింపుల్గా మనకు రివర్స్ అయ్యాయో. సో ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ కోసము ఎడ్జెస్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ డిజైన్ కుట్టేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై కూడా ఇస్తాము. ఈ విధంగా ఎడ్జెస్లో స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జెస్లో స్టిచ్ వేసుకున్నాక చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా మనకు ఖర్చులు అనేవి కనిపించకుండా లోపలికి నీట్గా ఉన్నాయో. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి సైడ్స్ అనేవి కరెక్ట్ సైజులో నేను ముందుగానే రెడీ చేసుకున్నానండి. ఈ లైనింగ్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్ సైజులో నేను కట్ చేసుకుని రెడీ చేసుకున్నానండి, రెండు వైపులు కూడా. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసినటువంటి ఈ సైడ్స్ అనేవి మిడిల్లో మనం రెడీ చేసుకున్నాం కదా, మిడిల్ పార్ట్కి మనం ఇప్పుడు అటాచ్ చేద్దాం. ఈ విధంగా రెడీ చేసినటువంటి సైడ్స్ అనేవి ఆల్రెడీ మనం కొద్దిగా స్టిచ్ వేయకుండా విడిచిపెట్టాం కదా, నేను సైడ్స్ జాయింట్ చేయడానికి కోసం అక్కడ నేను విడిచిపెట్టానండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్లు క్లాత్ని గుంజుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. అలా వేయటం వల్ల ఫ్యాబ్రిక్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది, లేకపోతే హెచ్చు తగ్గులు అనేవి వస్తాయండి. ఊడిపోకుండా ఉండడానికి కోసం నేను ఇక్కడ డబుల్ స్టిచ్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఈ ఖర్చులు అనేవి లోపలికి ఉంటాయి కాబట్టి నేను డబుల్ స్టిచ్ ముందుగానే వేస్తున్నాను. అదే విధంగా లైనింగ్ కూడా నేను ఖర్చులు లోపలికి ఉండేటట్లు స్టిచ్ అనేది వేస్తున్నానండి. లైనింగ్ కూడా కొద్దిగా గుంజుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. ఇంకా డబుల్ స్టిచ్ కూడా వేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా మనకు వచ్చిందో. ఖర్చులు అనేవి లోపలికి ఉన్నాయండి. చూడడానికి కూడా మనకు ఖర్చులు బయటకు కనిపించకుండా చాలా నీట్గా ఉంటాయి. అదే విధంగా రెండో వైపు కూడా నేను ఇక్కడ స్టిచ్ అనేది వేస్తున్నాను. లైనింగ్ ఈ విధంగా పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఈ విధంగా కరెక్ట్గా పెట్టి స్టిచ్ అనేది వేయాలి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా మనకు ఖర్చులు ఎక్కడ కూడా మనకు కనిపించవండి. ఈ విధంగా నీట్గా వేసుకున్న తర్వాత చుట్టూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకోవాలి. మా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫినిషింగ్ కూడా చాలా నీట్గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నడుముకి ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చులు కనిపించకుండా నడుముకి ఎక్స్ట్రా క్లాత్ని వీడియోలో చూపించినట్లు అటాచ్ చేసుకున్నానండి. ఈ విధంగా అటాచ్ చేసుకోవడంతో మనకు ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది రెడీ అయిందండి. మా ఫ్రంట్ నెక్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో అప్పటి నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్ యూ.